11వ వార్డులో ఎల్గూరి ఇందిర గడప గడప ప్రచారానికి విశేష స్పందన. బీఆర్ఎస్ సిపిఎం పార్టీలో బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థికి పెరుగుతున్న ఆదరణ. మాట్లాడుతూ ఎల్లబోయిన మధు 48 వార్డుల్లో శ్మశాన వాటిక లేని ఏకైక వార్డు మా 11వ వార్డు. ఇలాంటి దురదృష్టకర స్థితిలో ఉన్న మన వార్డు పరిస్థితులు మారాలి అంటే ఎల్గూరి ఇందిరాను మనమందరం భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. మున్సిపాలిటీలోని 11వ వార్డులో బీఆర్ఎస్ సిపిఎం పార్టీల మద్దతుతో ఇండిపెండెంట్ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎల్గూరి ఇందిర గడప గడప ప్రచారంలో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ ఆమెకు మహిళలు, యువత, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ మద్దతు ప్రకటిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రచారంలో భాగంగా ఇందిర మాట్లాడుతూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వార్డులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని, ముఖ్యంగా శ్మశాన వాటిక నిర్మాణం, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, త్రాగునీటి సమస్య పరిష్కారం లాంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను అని తెలిపారు. అలాగే పండ్లబుట్ట గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ప్రజలను ఇందిర కోరారు. ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఎక్కడ లేని విధంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు తెలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందిరకు లభిస్తున్న విశాల మద్దతు ఆమె గెలుపు దిశగా దూసుకెళ్తుంది అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ గడప గడప ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మేకరబోయిన శేఖర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చిత్తలూరు కృష్ణ, మాజీ సర్పంచ్ ముత్యాల సైదులు, ఎలుగుబోయిన సైదులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎన్నిపోటు వచ్చారు కానీ ఎప్పుడు ప్రజాసేవ చేస్తున్నాం, ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ ఉండి సేవ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. నా పేరు ఇందిర, ఎలుగూరి, మాది 11వ వార్డు. మా బావగారు గత 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ, మా ఫ్యామిలీ, మా మామగారు కూడా మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉండి ముందు నడిచినాం. మా దగ్గరకు వస్తారికే పార్టీ అవకాశం ఇవ్వలేకపోయింది. మా కుటుంబ సభ్యులు, మా రాయనగూడెం ప్రజలు 11వ వార్డు నుంచి నా కుటుంబ సభ్యులు వాళ్ళు నాకు మంచి అవకాశం ఇచ్చి ముందడుగు వేయించారు. నన్ను గెలిపించాలని, ఈ ప్రజలకు బుట్ట గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను. మేము గెలిచినాక చెప్పాము, తర్వాతకి చేసి చూపిస్తాం. తర్వాతకండి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నా కుటుంబ సభ్యులకు రాయనగూడెం నుంచి కోరుకుంటున్నా, గ్రామ ప్రజలని కోరుకుంటున్నా. నా కుటుంబ సభ్యులు, నా అన్న, నా అక్క చెల్లెళ్ళందరికీ ఒక్కసారి దాన్ని అవకాశం ఇవ్వాలి నాకు అని కోరుకుంటున్నా. ఈరోజు 11వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా సిపిఐఎం టీఆర్ఎస్ బలపరిచిన ఎలుగురు గారి ఇంద్రని బుట్ట గుర్తుపై ఓటేసి గెలిపించాలని వాడవాడ, ఇల్లు ఇల్లు, గడప గడప ప్రతి ఆడబిడ్డను, అన్నను, అక్క చెల్లెలను మందలిస్తూ మేము ప్రజాసేవ చేసేటోళ్ళం. గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. పదవుల కొరకు మేము ఏనాడు కూడా పాత్రలేదు, ప్రజాసేవ చేసినాం. ఇక ముందు కూడా ప్రజాసేవ చేస్తామని గడప గడప తిరుగుతూ బుట్ట గుర్తుకు ఓటేయాలని ప్రజలందరూ ఆశీర్వాదం తీసుకొని రేపు 11వ తారీఖు నాడు బుట్ట గుర్తు మీద ఓటేసి ఎలుగూరు ఇందిర గారిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం ఆల్ పార్టీస్ కలిపి, ముఖ్యంగా మీరు గుర్తుపట్టుకోవాల్సినది ఏంటంటే ఎక్కడా లేదు, 48 వార్డులలో ఆల్ పార్టీస్ కలిసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని బలపరిచారంటే ఆ అభ్యర్థి యొక్క విధానం ఎంతో మీరు తెలుసుకోండి. ఆ అభ్యర్థి ఎంత మంచి అభ్యర్థి అయితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. 11వ వార్డు ప్రజలు ఆల్రెడీ బుట్ట గుర్తును గుర్తుపెట్టుకోవడం, బుట్టను నింపడం జరిగిపోయింది. 13వ తారీఖు నాడు విజయోత్సవ ర్యాలీ ఉంటుంది.
బుట్ట విజయం ఖాయమైపోయింది. కాబట్టి ఇక వర్గాల మధ్య మతాల మధ్య ముదిరాజ్ సంఘానికి అది చేసినాం ఇది చేసినాం అని చెప్తారు. ముదిరాజ్ సంఘానికి గతంలో ఫస్ట్ దఫలో మల్లునాగర్ గారు చేశారు. ఆ తర్వాత మా అన్న చిత్తలూరు కృష్ణ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండి వారు సిల్క్ టెస్ట్ పెట్టి అన్ని పెట్టి సభ్యత్వాలకు అహర్నిశలు గురి చేశారు. వారి పాత్రే ఉన్నది తప్ప ఇందులో ఎవరి పాత్ర లేదు. మా ముదిరాజ్ సంఘం అక్కలు అన్నలు మిత్రులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. రేపు కూడా ఆ సంఘానికి ఏమైనా చేయాలంటే మనమే చేస్తాం. ఇక్కడున్న కృష్ణన్న కానీ నారాయణ రెడ్డి గారు కానీ రామరెడ్డి గారు కానీ నేను కానీ శేఖర్ కానీ మేమే చేస్తాం తప్ప ఖచ్చితంగా మీ గడప గడపకి తిరిగి మీ సమస్యను తెలుసుకొని తీరుస్తాం. అట్లాగే 11వ వార్డు ముఖ్యంగా ఉన్న సమస్య శ్మశాన వాటిక సమస్యని వీలైనంత త్వరగా మేము గెలిచిన 3-4 నెలలనే మా పాలకపక్షం అందరం సిపిఎం టీఆర్ఎస్ మేము అందరం ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా సరే ప్రభుత్వంతో కొట్లాడి ఎక్కడో ఒక చోట వీలైనంత వరకు అవసరమైతే మా వ్యక్తిగత సహాయం చేసుకొని దాన్ని స్థలాన్ని ఏర్పాటు చేసుకొని 11వ వార్డుకి ఈ 2026 సంవత్సరంలో శ్మశాన వాటికను ఏర్పాటు చేసి ఈ పేద ప్రజలకు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. పుట్ట గుర్తుకే పుట్ట గుర్తుకే పుట్ట గుర్తుకే పుట్ట గుర్తుకే గుర్తును గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో పుట్ట గుర్తుకే పుట్ట గుర్తుకే పుట్ట గుర్తుకే. కృష్ణ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మేము కూడా నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నాం. విత్డ్రా చేసుకున్నామంటే ఒక వ్యక్తి మంచి వ్యక్తి అభివృద్ధి చేయగలిగే దమ్మున్న వ్యక్తి అని మేము అందరం ఏకీభవించి బీఆర్ఎస్ పార్టీ మరియు సిపిఎం పార్టీ అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా అతన్ని మా గ్రామం తరపు నుంచే ఎన్నుకోవడం జరిగింది. అట్లనే ఇక్కడ మాకు ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు గత పాలకులు 10 సంవత్సరాల నుంచి ఉండి కూడా కొట్లాడి తేలేకపోయిండు, అభివృద్ధి కొరకు పాటుపడలేకపోయిండు. మేము ఈ ముక్త కంఠంతో అందరం కలిసి ఈసారి గెలిపించుకొని మాకున్న సమస్యలన్నీ తీర్చుకుందామని మేము ఏకకంఠంగా అందరం చెప్పుకుంటున్నాం. ఆ బుట్ట గుర్తుకు 11వ వార్డు ప్రజలు పిల్లల మరియు రాయనగూడెం ప్రజలందరూ బుట్ట గుర్తుపై ఓటేసి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అట్లాగే మాకు ముదిరాజులకు మేము మా జగదీష్ రెడ్డి గారు 6 నిమిషాలు కష్టపడి వాళ్ళకు సభ్యత్వాలు స్కిల్ టెస్ట్ పెట్టించి చేయించడం జరిగింది. మరియు శ్మశాన వాటిక కూడా లేదు. ఆ శ్మశాన వాటిక గురించి అన్ని అభివృద్ధులకు పాటుపడుతూ చేస్తామని చెప్పుకుంటున్నాం. శేఖర్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు. ఏం లేదు, గత 10 సంవత్సరాల నుంచి సర్పంచ్గా కౌన్సిలర్గా ఉన్నటువంటి కౌన్సిలర్ ప్రధానంగా ఊళ్ళో మొత్తం కొట్టొచ్చినట్టు కనపడేటువంటిది చనిపోతే ఎక్కడ పెట్టాలనో శ్మశాన వాటిక లేదు. 48 వార్డులలో శ్మశాన వాటిక లేదంటే ఇది 11వ వార్డే. ప్రధానంగా 2 ఎకరాల భూమి కేటాయించారు. శ్మశాన వాటిక నిర్మాణంలో గతంలో గెలిచిన కౌన్సిలర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా వచ్చిన నిధులు కూడా దాన్ని ఉపయోగించుకోకుండా వెనక పంపినటువంటి సందర్భం ఉన్నది. దాంతోపాటు మేమందరం కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి చేయలేనటువంటి పనులు శ్మశాన వాటిక, అట్లనే కోటగుర్తు నిర్మాణం, ఇంకా కొన్ని మేము అందరం ఐక్యంగా అన్ని పార్టీల నుంచి అభివృద్ధి కార్యక్రమంలో చేస్తూ ఈరోజు బుట్ట గుర్తు మీద ఎలుగురు ఇందిరా గారి బుట్ట గుర్తుని అత్యధిక మేరతో గెలిపించడానికి మేమందరం కూడా కంకణబద్ధమై ప్రజలు అందరూ మహిళలు అందరూ కూడా ఈ ఊళ్ళో మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి వారిని గెలిపించే సందర్భం మేము తీసుకుంటున్నాం. మా అభ్యర్థి కూడా సిపిఎం అభ్యర్థిని కూడా విత్డ్రా చేయించి మేము కూడా వాళ్ళకే మద్దతు పలుకుతున్నాం. నా పేరు ముత్యాల సైదుల్ గౌడ్, మాజీ సర్పంచ్ రాయనగూడెం. మేము ఈ క్రమంలో తిరుగుతున్న క్రమంలో జనాలు ఎప్పుడు ఒకరికే ఆయన సర్పంచ్గా చేసిండు, ఎంపీ ఇప్పుడు కౌన్సిలర్గా చేసిండు. ప్రతిసారి ఆయన మేము ఈసారి కొత్తగా కోరుకుంటున్నాం. ఈ పుట్ట గుర్తు కొట్టేసి ఇంద్రని గెలిపించాలనే కృతనిశ్చయంతో జనాలు అవుపిస్తున్నారు. మాకు ఆ స్పందన కూడా అవుపడుతుంది. ఖచ్చితంగా భారీ మేయర్తో గెలుస్తామని నేను నమ్మకంగా చెప్తాను.